myself Shravani, Maitri News ki స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజమౌళి వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. దేవుడిని నమ్మేలా ఆయనపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వ్యాఖ్య. బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత. చిల్డ్రన్స్ డే ముగింపు వేడుకలకి హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి. లభించని మావోయిస్ట్ తిప్పరి తిరుపతి ఆచూకీ, క్షేమంగా తిరిగి రావాలని కోరుతున్న కుటుంబ సభ్యులు. ఇక వార్తల్లోని వివరాలు. తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఆచూకీపై సందిగ్ధత నెలకొంది. ఈ మావోయిస్టు నేత ఇప్పుడు ఎక్కడున్నారనే దానిపై బంధువులు ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న దేవ్జీపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎదురు కాల్పుల తర్వాత ఆయనకి ఏమైంది అనే అంశంపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా తమ అదుపులో లేడని ఆంధ్ర పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం అత్యున్నత పదవిలో ఉన్న నేత తిప్పరి తిరుపతి ప్రస్తుతం కేంద్ర కమిటీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అంతకుముందు ఆ పదవిలో ఉన్న నంబాల కేశవరావు ఈ ఏడాది మేలో జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన తర్వాత దేవ్జీ ఆ స్థానంలోకి వచ్చారు. ప్రస్తుత జగిత్యాల జిల్లా కొరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి దళిత కుటుంబంలో పుట్టారు. 1980లో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీఎస్సీ చదువుతూ ఉండగానే విద్యార్థి రాజకీయాల వైపు వెళ్లారు. కాలేజీలో చదివేటప్పుడు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. రాడికల్ విద్యార్థి సంఘంలో ఉంటూ కరీంనగర్ ప్రాంతంలో చురుగ్గా పనిచేశారు. (1981, 82లో చారిత్రాత్మక సభగా నిలిచిన రైతు కూలీ సంఘం భారీ సభను తిరుపతి నిర్వహించారు. కరీంనగర్ టౌన్లోనూ తర్వాత సిరోంచా ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్ గా ఆయన పనిచేశారు. తిరుపతి దాదాపు 15 ఏళ్ల పాటు గడ్చిరోలిలో పనిచేశారు. అక్కడ డివిజనల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. 2001లో పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యారు. అప్పట్లో కేంద్ర కమిటీలో చేరిన పిన్న వయస్కుల్లో ఈయన ముఖ్యుడు. సెంట్రల్ కమిటీతో పాటు సెంట్రల్ మిలిటరీ కమిషన్ సిఎంసిలో కూడా సభ్యుడు అయ్యారు. కాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో దేవ్జీ ఉన్నారు. ఆయన పేరుపై రివార్డు కూడా ఉంది. కాగా దేవ్జీ ఆచూకీపై కొరుట్లలో ఉన్న తమ్ముడు తిప్పరి గంగాధర్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అరెస్టు చేశారని, ఎన్కౌంటర్ అయ్యారని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని వారు చెబుతున్నారు. పోలీసులు ఎలాంటి హాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలని కోరారు. తమ్ముడి కూతురు తిప్పరి సుమ గతంలో ఆయనకు బహిరంగ లేఖ రాశారు. దేవ్జీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా తనలో తెలియని గర్వం, బాధ కలుగుతున్నాయని ఆ లేఖలో తెలిపింది. మీ గర్వం, పట్టుదల నాలో ఎన్నో ఆలోచనలు కలిగిస్తున్నాయని చెప్పింది. మీరు సమసమాజ నిర్మాణం కోసం వెళ్లారని, కానీ ఇటీవలి సంఘటనలు చూస్తూ ఉంటే ఎంతో ఆందోళన కలుగుతుందని ఆ లేఖలో ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు తిరిగి వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సుమ ఆ లేఖలో రాశారు. తిరుపతి అలియాస్ దేవ్జీ మా సొంత అన్నయ్య. ఇతని గురించి ఈరోజు రకరకాల ఊహాగానాలు మీడియాలో పోలీస్ అదుపులో ఉన్నాడు దేవ్జీ అని, కొన్ని ఛానళ్లలో ఎన్కౌంటర్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు వినడం ద్వారా మేము బాగా కలత చెందుతున్నాము, ఆందోళనకు గురవుతున్నాము.
పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ నక్సల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవాలి, మేము వారిని ఆహ్వానిస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు నిజంగానే దేవ్జీ కనుక పోలీస్ అదుపులో ఉంటే అతన్ని కోర్టులో హాజరుపరచాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తను ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. తిరుపతి అలియాస్ దేవ్జీ తమ్ముడు కూతురు నేను. నిన్నటి నుండి న్యూస్లో ఎన్కౌంటర్ విషయాలు వస్తున్నాయి. ఇవాళ దాంట్లో తిరుపతి కూడా ఉన్నారు అనే న్యూస్ అటు ఇటుగా వస్తుంది. అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది మాత్రం తెలియదు మాకు. ఒకవేళ పెద్ద నాన్న కనుక పోలీస్ ఆధీనంలో ఉంటే కోర్టులో హాజరుపరచాలని కోరుకుంటున్నాము. అలా కాకుండా ఒకవేళ ఎక్కడైనా షెల్టర్ తీసుకొని ఆయన్ని భద్రంగా ఉండాలి అనుకుంటే ఎలా అయినా మాకు ఒక చిన్న ఇంటిమేషన్ ఇచ్చినా కానీ మేము వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి రెడీగా ఉన్నాము. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము. ఆయన వచ్చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. ఆయన ప్రాణాలకు ఎలాంటి హాని కలగద్దు అని చాలా బలంగా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కోరుకుంటున్నారు. ఆయన బాగానే ఉంటారని కూడా నమ్ముతున్నాం. బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బాలల దినోత్సవ వారోత్సవాల ముగింపు కార్యక్రమం మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। ప్రభుత్వ పాఠశాలలు, చిల్డ్రన్స్ కేర్ ఇన్స్టిట్యూషన్లలో పిల్లలకి నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారిని కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సైన్స్ లాంగ్వేజీలో జాతీయ గేయం పాడిన వారిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన ప్రభుత్వ క్రీడా పాఠశాల విద్యార్థులని అభినందించారు. పిల్లల దత్తతకి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించి బాలల హక్కుల పరిరక్షణకి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. బాలల సంరక్షణ చట్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అన్నారు. స్నేహిత కార్యక్రమం ద్వారా పాఠశాలలో విస్తృత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ బాలల హక్కుల్ని వివరిస్తున్నామని తెలిపారు. బాల్య వివాహాలను నివారించాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లుగా సమాచారం ఉంటే అధికారులకి తెలియజేయాలని సూచించారు. అలాగే మత్తు పదార్థాల వినియోగం, అమ్మకం గురించి సమాచారం ఉంటే నిర్భయంగా తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గంగాధర్, మండల విద్యాధికారి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. సపోజ్ ఇప్పుడు మీతో స్కూల్లోనే ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే ఎవరికి వెళ్ళి మీరు చెప్పాలి, ఎవరికి కాల్ చేయాలి అనే ఒకటి బేసిక్ మీకు అందరికీ అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఆ భాగంగా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా చాలా వరకు మంచి ప్రోగ్రామ్స్ మేడం ఆధ్వర్యంలో మనం చేస్తున్నాము. సో స్నేహిత ఒక ఎగ్జాంపుల్. దాని నుంచి ఒక చైల్డ్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళ చైల్డ్హుడ్ ఎట్లా మంచిగా ఉండాలి అని అంటే దానికి వాళ్ళకి హోలిస్టిక్గా మనము ఏమేమి చేయాలన్నది మంచి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. దాని భాగంగా వాళ్ళకి ఉన్న రైట్స్ ఏమున్నాయి, తర్వాత ఎవరైనా వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తే మనము ఏం చేయాలి, ఎవరికి కాల్ చేయాలి, దెన్ సేఫ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, తర్వాత డ్రగ్ అబ్యూజ్ ఎస్పెషలీ ఇప్పుడు ఉన్న చిల్డ్రన్స్ ఎస్పెషలీ స్టూడెంట్స్ చాలా వరకు మనము ఈ డ్రగ్ అబ్యూస్కి మనము ఇది చేసుకుంటున్నాము. సో అట్లా చేయకూడదంటే ఏం చేయాలి, ఎవరైనా డ్రగ్ అబ్యూస్ మీ స్కూల్లోనే చేస్తున్నారంటే మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి. సో ఇట్లా అండ్ ఎస్పెషలీ సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎస్పెషలీ మనం పేరెంట్స్ మొబైల్స్ ఉంటుంది. మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ కరీంనగర్ లో పర్యటించారు. సామాజిక కార్యకర్త సాజిద్ ఖాన్ నివాసంలో సీనియర్ సిటిజన్స్ తో ఆయన సమావేశమయ్యారు. మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, సోషల్ యాక్టివిటీస్ సాజిద్ ఖాన్ ఆత్మీయంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలకి మైనార్టీ కమిషన్ వెన్నుదన్నుగా నిలుస్తుంది అని తారిక్ అన్సారీ తెలిపారు. రాష్ట్రంలో మైనార్టీల హక్కులని కాపాడటమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్ సమస్యతో పాటు 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని విడుదల చేసేలా ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు నసీముద్దీన్, సర్వరుద్దీన్, ఖాజా జమాలుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు నయీం, ఇమ్రాన్, బషీర్ ఖాన్, మహమ్మద్ ఖాన్, సాబిర్ ఖాన్, మాజీ కార్పొరేటర్ అఖిల్ ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు. ताकि कलेक्टर और एसपी साहब से जो है मुलाकात करते हुए जो है अक़लियतों के साथ जो रूब अमल आती हुई जो स्कीमों के साथ किस हद तक जो है सेंट्रल और स्टेट स्कॉलरशिप में
इम्प्लीमेंट हो रहा है वो तमाम चीज़ों पे आज जायज़ा इजलास था, मीटिंग थी। फिर उसके बाद एक हॉस्पिटल का जो है इनाग्रेशन था जमात इस्लामी की जानिब से, एक दवाखाने का इनाग्रेशन में जो है शिरकत करा। फिर वापसी में हमारे पुराने अजीज़ दोस्त एक साजिद खान साहब एक एजुकेशनिस्ट है, समाजी जो है एक्टिविस्ट है, जहदकार है तमाम चीज़ों से। तो आप तमाम के साथ वो सीनियर सिटीजन्स के साथ भी आज यहाँ मुलाकात का शर्फ हासिल हुआ। लोगों ने अपने अपने मसाइल हमारे सामने रखे। तो एज ए कमीशन चेयरमैन मैं तय दिया कि जो है आप लोग हम तक पहुँचा दीजिए जो भी है दुश्वारी जहाँ किस हद तक, क्योंकि जो है जब तमाम दरवाजे बंद हो जाते हैं ना तो कमीशन का दरवाज़ा खुल जाता। ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన వారణాసి సినిమా ఈవెంట్ లో దర్శకుడు రాజమౌళి ఆంజనేయ స్వామిపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఎవరి ఆలోచనలు వారివని, ఆ దేవుణ్ణి నమ్మే విధంగా దేవుడి ఆశీస్సులు రాజమౌళిపై ఉండాలని కోరారు. భవిష్యత్తులో అమ్మవారి ఆశీస్సులతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాజమౌళి నిండు నూరేళ్లు బ్రతికి మంచి సక్సెస్ అవ్వాలని అమ్మవారిని కోరుకున్నారని తెలిపారు. రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుని నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నా. రాజమౌళి గారు నిన్ను నూరేళ్లు ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నా. ధన్యవాదాలు. కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా భారీ చలానాలు ఉన్న వాహనాలని ఆపి తనిఖీ చేశారు. ఓ వాహనదారుడి కారుపై భారీ చలన ఉండడంతో కట్టమని ట్రాఫిక్ పోలీసులు నిలదీశారు. కట్టలేనంటూ సదరు వాహనదారుడు పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. తన వద్ద డబ్బులు లేవు అంటూ గొడవ చేశాడు. వాహనాన్ని సీజ్ చేసి పోలీసులు స్టేషన్ కి తరలిస్తామని హెచ్చరించడంతో చలానా కట్టి వాహనాన్ని తీసుకెళ్లాడు. ప్రత్యేక వాహన తనిఖీల్లో 50కి పైగా వాహనాలని తనిఖీ చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ ఎస్ఐ గణేష్ ప్రసాద్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అడిగే తీసుకున్నాం గుండెకోలే అడిగి తీసుకుంటానప్పుడు వినండి సార్, వినండి ఒక్క నిమిషం. టోయింగ్ వెహికల్ అయితే తీయాలంటే వెనక తీయాలి వెహికల్. వినండి చెప్పండి. మీరు లోపల ఉండి మాట్లాడి మీకు ఏం తెలియదు, సైలెంట్గా ఉండదు. ఏం తెలియదు మీరు అర్థాలు లోపల క్లియర్ ఏమంటారు దాటిపోతే నువ్వు 4 గంటలు కదా. కరీంనగర్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియా ఆధ్వర్యంలో నవంబర్ 21వ తేదీ నుండి ఖేలో ఇండియా అస్మిత అథ్లెటిక్స్ పోటీలని కరీంనగర్ లో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకుగాను నగరంలోని స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కేవలం బాలికలకు మాత్రమే నిర్వహించనున్నామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్ తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి, అర్హత గల క్రీడాకారులు పుట్టిన తేదీ ధృవీకరణ సర్టిఫికెట్ ను తీసుకుని హాజరు కావాలని సూచించారు. పోటీల్లో పాల్గొనేవారు ఎన్ఎస్ఆర్ఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని తెలిపారు. అండర్ 14 బాలికల విభాగంలో ట్రయథ్లాన్ ఏ 60 మీటర్లు, లాంగ్ జంప్, హై జంప్ నిర్వహిస్తామన్నారు. అలాగే ట్రయథ్లాన్ బి 60 మీటర్లు, లాంగ్ జంప్, బ్యాక్ 1 kg, షార్ట్ పుట్, ట్రయథ్లాన్ సి 60 మీటర్లు, లాంగ్ జంప్, 600 మీటర్ల కిడ్స్ జావెలిన్ ఉంటాయన్నారు. అండర్ 16 విభాగంలో 60 మీటర్లు, 600 మీటర్లు, హై జంప్, లాంగ్ జంప్, డిస్కస్, షార్ట్ పుట్, 3 kgs, జావెలిన్ త్రోలో పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు. పాల్గొనే క్రీడాకారులందరూ నవంబర్ 21వ తేదీ ఉదయం 8 గంటలకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లతో ప్రాంతీయ క్రీడా పాఠశాలలో హాజరు కావాలని తెలిపారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ ఎల్ఎండి కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించనున్నామని దేవాలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. నవంబర్ 21, 22, 23 తేదీల్లో దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవ వేడుకలతో పాటు పలు పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. దేవాలయ స్థాపనలో భాగంగా అయ్యప్ప స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య, నాగేంద్ర, పార్వతీదేవి నవగ్రహ దేవతల విగ్రహాల ప్రతిష్టాపనలతో పాటు శిఖరధ్వజ మహాకుంభాభిషేక మహోత్సవాలు చేపడతామని తెలిపారు. శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ విద్యారణ్య భారతీ స్వామి ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, మహాకుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ప్రతిరోజు అన్నప్రసాద వితరణ ఉంటుందని చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి ప్రతిష్టాపన మహోత్సవాల్లో హాజరై అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కాగలరని కోరారు. అయ్యప్ప స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం స్వామి రేపు అనగా 21, 22, 23 శుక్రవారం, శనివారం, ఆదివారం నాడు ప్రతిష్ట కార్యక్రమం మహోత్సవం జరుగుతున్నది. కావున అయ్యప్ప స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో ప్రతి ఊరు గ్రామ ప్రజలైతేనేమి, భక్తులైతేనేమి అందరూ పాల్గొని అయ్యప్ప కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. అలాగే మేము ఈ యొక్క అయ్యప్ప దేవాలయ ప్రతిష్ట కొరకు అహర్నిశలు కష్టపడి అదే మన మహాత్మానగర గ్రామ ప్రజలందరి ద్వారానైతేనేమి మరియు దాతల ద్వారానైతేనేమి కష్టపడి వారి దాతల ద్వారా సహకరించిన దాతలందరికీ మరియు గ్రామ ప్రజలకి మరియు వివిధ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చి అయ్యప్ప స్వామిని ఇప్పుడు మనం ప్రతిష్ట చేసుకుంటున్నాం కనుక ప్రతి ఒక్క అయ్యప్ప స్వాములు అయితేనేమి, ప్రజలైతేనేమి, భక్తులైతేనేమి, ఇతర ప్రాంత వాసులైతేనేమి విద్యార్థి దశ నుండే పత్రికలను, పుస్తకాలను చదవడం అలవాటుగా మార్చుకోవాలని, తద్వారా విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని తెలంగాణ గ్రంథాలయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ముదుగంటి సుధాకర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని వాల్మీకి ఉన్నత పాఠశాలలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తకాలు చదవడం వల్ల బహుళ ప్రయోజనాలు సాధించి మేధ సంపద, జ్ఞాన సంపద పెరిగి విశ్వ విజేతలుగా ఎదుగుతారని చెప్పారు. యువత విద్యార్థులు దేశానికి, సమాజానికి వినూత్న సేవల్ని అందిస్తూ ప్రగతి పదం వైపు నడిపించాలని కోరారు. మొబైల్ ఫోన్, సోషల్ మీడియాలని దూరంగా ఉంచాలని విశ్రాంత ఉపాధి కల్పనాధికారి అశోక్ రావు అన్నారు. విద్యార్థులు సినిమాలు చూడడం మానేసి సమాజ ప్రగతికి, సమాజ సేవలో నిమగ్నులు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి, మంగు ముకుందరెడ్డి, పద్మ, అనురాధ విద్యార్థులు పాల్గొన్నారు. చదువుకోవాలి, చదవడంతోనే అన్ని సాధ్యం అవుతుంది. అది మనకు చిన్ననాటి నుంచి నేర్చుకోవాలి. పరిజ్ఞానం పెరగాలంటే పఠనంతోనే పరిజ్ఞానం పెరుగుతుంది అని గ్రహించాలి. విద్యార్థి దశ నుంచి పుస్తకాలు చదవడం, వివిధ రకాల పుస్తకాలు, కేవలం పాఠ్య పుస్తకాలు చదవడం కాదు, అన్ని వివిధ రకాల పుస్తకాలు చదవడం వల్ల బహుళ ప్రయోజనాలు సాధించవచ్చని విద్యార్థులకు, పౌరులకు గ్రంథాలయాలలో లభ్యం కానున్న పుస్తకాలను మీరు చదివి విశ్వ విజేతలుగా ఎదగాలని నా కోరిక. ఇంతటితో ఈ అశోకరావు గారు మా తమ్ముడు, మా దేవేందర్ మా తమ్ముడు, పద్మ వీళ్ళందరూ హాజరయ్యారు ఈ సమావేశానికి. ఈ సమావేశం జరగడంలో ముకుందరెడ్డి నాకు సహకరించిన గొర్రెల పెంపకందారుల సహకార వారోత్సవాలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పద్మనగర్లోని యూనియన్ కార్యాలయంలో ఆ సంఘ చైర్మన్ భాషవేణి మల్లేశం జెండా ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్ భాషవేణి మల్లేశంతో పాటు కమిటీ సభ్యులని కురుమ సంఘ నాయకులు సాల్వాతో సత్కరించారు. ఆనాటి ప్రధాని నెహ్రూ ప్రవేశపెట్టిన సహకార సంఘాలు ఏర్పాటు చేసి 72 వసంతాలు పూర్తి చేసుకున్నామని భాషవేణి మల్లేశం అన్నారు. ప్రతి ఏటా నవంబర్ 14 నుండి 20 వరకు సహకార వారోత్సవాలు జరుపుకుంటామని తెలిపారు. పెంపకందారుల సమస్యల్ని పరిష్కరించేలా కృషి చేస్తామని హామీనిచ్చారు. నాబార్డు, ఎన్సీడీసీ ద్వారా నిధులతో సహకార సంఘాలు బలోపేతమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షులు బీర్ల బీరయ్య, రాష్ట్ర నాయకులు కాల్వ మల్లేశం యాదవ్, పాలి శ్రీనివాస్, దుబ్బాసి చందు, డైరెక్టర్లు కటికిరెడ్డి బుచ్చన్న, దానె ఓదేలు, కాల్వ సురేష్ పాల్గొన్నారు. వారోత్సవాలను జరుపుకునే అదృష్టం నాకు కలిగింది కాబట్టి వాళ్ళందరికీ ఇలా గొర్రెల పెంపకదారుల సహకార సంఘాల అధ్యక్షులందరికీ, గ్రామాల అధ్యక్షులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే ఈ రోజు నుంచి ఈ సహకార సంఘం అంటేనే అందరికీ బీద పేద వర్గాలు బాగుపడే విధంగా, మన అభివృద్ధి చెందే విధంగా పనిస్తాయనే విధానంతోనే ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలోనే ఈ సంస్థ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సహకార సంఘాలు అన్ని రకాలుగా చేదోడు వాదుడుగా మన అభివృద్ధి కొరకు పాల్పడుతున్నాయి. కాబట్టి దీన్ని ఇప్పుడు ఆధునిక పద్ధతిలో కూడా మా సంఘాలకు
మేము అందించే విధంగా బీసీలకు 42% రిజర్వేషన్లని అమలు పరచడంలో కాంగ్రెస్ విఫలమయ్యిందని జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని బీసీ యువజన సంఘ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం పార్టీ పరంగా రిజర్వేషన్ అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లుని 9వ షెడ్యూల్లో చేర్చి బిల్లుకి చట్టబద్దత కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిల్లుకి చట్టబద్దత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమైన సందర్భంగా 42% రిజర్వేషన్లు ప్రభుత్వ పరంగా కాకుండా పార్టీ పరంగా ఇస్తామని అంటున్నారు. ఈ పార్టీ పరంగా ఇస్తే మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. బీసీలకు ఇవాళ బీసీలను నమ్మించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర ఒత్తిడి తీసుకువచ్చి ఈ బీసీ బిల్లును పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా 9th షెడ్యూల్లో చేర్చి బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలయ్యే విధంగా మీరు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వరల్డ్ పైల్స్ డే సందర్భంగా కరీంనగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల పైల్స్ అండ్ మోర్ క్లినిక్ లో ఉచిత పైల్స్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని ప్రముఖ వైద్యులు సురేష్ కుమార్ తో పాటు లయన్స్ క్లబ్ ప్రతినిధి చంద్రప్రకాష్, మానేరు వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కనకాచారి, జనరల్ సెక్రటరీ సాగర్ రెడ్డి, సీఈఓ డాక్టర్ పల్లవి, డాక్టర్ ఆశ్రితలు హాజరై ప్రారంభించారు. సుమారు 80 మందికి కన్సల్టేషన్ తో పాటు ప్రాక్టోస్కోపీ స్క్రీనింగ్, డైటీషియన్ సలహాలు అందజేశారు. పైల్స్ అనేది నయం కాని జబ్బు కాదు అని భయపడాల్సిన అవసరం లేదని పైల్స్ నిపుణులు సురేష్ కుమార్ అన్నారు. వైద్యులను సంప్రదించి ఆపరేషన్ లేకుండా కూడా మందుల ద్వారా నయం చేయవచ్చని తెలిపారు. పైల్స్ నిపుణులు సురేష్ కుమార్ చొరవతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని లయన్స్ క్లబ్ ప్రతినిధి చంద్రప్రకాష్ అన్నారు. సమతుల్యమైన ఆహారంతో పాటు నడక, వ్యాయామం చేస్తూ ఆరోగ్యవంతులుగా ఉండాలని మానేరు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కనకాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ కుమార్ తో పాటు చంద్రప్రకాష్, కనకాచారి, సాగర్ రెడ్డి, పల్లవి, ఆశ్రిత, సంపత్ పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ పైల్స్ డే సందర్భంగా స్థానిక పైల్స్ అండ్ మోర్ క్లినిక్లో మనము పేషెంట్స్కి ఫ్రీగా ప్రాక్టోస్కోపీ ఎగ్జామినేషన్, ఫ్రీగా కన్సల్టేషన్, అలాగే వీటి తర్వాత వారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పైల్స్ అనేది చాలా మందికి చెప్పుకోరు. ఫస్ట్ లేడీస్కి ఏమంటే మా దగ్గరనే 100 మంది వస్తున్నారు, పైల్స్ ఉన్న సంగతి ఎవరికి తెలియదు. ఓన్లీ పైల్స్ అనుకుంటారు. ఇక్కడ లిస్టు చూస్తే ఏమున్నదంటే ఒక గిన్ని రకాల పిస్టులు ఏంటి ఉన్నాయి. ఫస్ట్ దీనికి సిగ్గు, బిడియం ఎవరు చెప్పుకుంటలేరు సార్. మీ వెనకాడ సంది ఆడ ఎవరో ముస్లిం డాక్టర్ ఉంటుండే, అక్కడికి పోయి మా అదేది నటరాజ్ కాడికి పోయి చాలా ఇబ్బంది పడి ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా చాలా సందర్భాలు సార్. ఎందుకంటే మేము రోజు వినంగానే పోతున్నాం, కానీ డాక్టర్ సాబ్ ఈ అవగాహన కల్పించడం చాలా అభినందనీయం సార్ మీకు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మార్గశిర శుద్ధ ఏకాదశి డిసెంబర్ 1వ తేదీన గీతా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో భగవద్గీత శ్లోక కంఠస్థం పోటీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో విద్యార్థులకి భగవద్గీత శ్లోక కంఠస్థం పోటీలకి విశేష స్పందన లభించింది. వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భగవద్గీత శ్లోక కంఠస్థం పోటీల్ని దిగ్విజయం చేశారు. విజేతలకి శ్రీ గురు చరిత్ర భగవద్గీత పుస్తక ప్రసాదాలని అందజేశారు. విజయవంతం చేసిన భక్తులకి టీటీడీ కార్యక్రమ నిర్వాహకులు రామిరెడ్డి కృష్ణమూర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. భగవద్గీత ద్వారా మానసిక పరివర్తన కలిగి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిని పొందుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మచార్యులు యలిమల సతీష్, కేశెట్టి వీరన్న, గోవింద శ్రీనివాస్, నరేంద్ర సదయ్య, ఈరా మోహన్, చెకిలం శ్రీనివాస్, టీటీడీ కళ్యాణ మండపం కాంట్రాక్టర్ కొండ శ్రీధర్ బాబు, విద్యార్థులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మీకు ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా ముందు మన టీచర్స్, మీ తల్లిదండ్రులు చెప్పుకుంటారు. చిన్నపిల్లలకి 6 నుంచి 9 వరకు 14వ అధ్యాయము, అదేవిధంగా ఈ 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి 16వ అధ్యాయం మీద పోటీలు నిర్వహించబడతాయని, అదే ప్రకారంగా మీరందరూ కూడా ధైర్యంగా మీకు ఎన్ని శ్లోకాలు వస్తాయో అన్ని శ్లోకాలు ఎక్కడ తప్పులు పోకుండా స్పష్టంగా నిదానంగా చెప్పి అందరూ ఉత్తీర్ణులు కావాలని కోరుకుంటున్నాను. ఎవరిని ఉత్తీర్ణులైనా కూడా కాకపోయినా కూడా ఇంకొకసారి అవుతారు కనుక ఎవరు కూడా బాధపడవద్దని తెలియజేసుకుంటూ, గీత కార్మికుల సమస్యల పరిష్కారానికై నవంబర్ 22న హైదరాబాద్ లో జరగబోయే పనివారాల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని
తెలంగాణ గీత పనివారాల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలపట్ల రాజగౌడ్ అన్నారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో సదస్సుకు సంబంధించిన పోస్టులను విడుదల చేశారు. ప్రభుత్వం గీత కార్మికుల కోసం ఇచ్చిన జీవోలు సర్క్యులర్ కాగితానికే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. ఒకవైపు పన్నులు రద్దు చేసి మరోవైపు నిధులు కేటాయించకపోవడంతో సొసైటీలు నిర్వీర్యమవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో గీత కార్మికులకి చెల్లించాల్సిన 13 కోట్ల రూపాయలకి పైగా మంజూరైనా విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యాడ సృజన్ కుమార్, పైడిపల్లి రాజు, నల్లగొండ శ్రీనివాస్, బుర్ర సతీష్, బుర్ర చంద్రశేఖర్, గట్టు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22న జరిగే గీతా పనివారుల సంఘం రాష్ట్ర సదస్సు హైదరాబాద్లోని బాషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించబడుతూ ఉన్నది. ఇందులో గీతా కార్మికుల సమస్యలపైన, గీతా కార్మికులకు రావాల్సినటువంటి పెండింగ్ ఎక్స్గ్రేషియా అండ్ అలాగే గీతా కార్మికులకు రావాల్సినటువంటి పెన్షన్స్ మీద అనేక పోరాటాల రూపకల్పన చేయడానికి ఈ సదస్సు ఉపయోగపడతా ఉన్నది. దీనికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా హాజరవుతా ఉన్నారు. ఈ సదస్సును జయప్రదం చేయవలసిందిగా గీతా కార్మికులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. బీసీ కార్పొరేషన్ కు 500 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించాలని తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తొవిటి సదానందచారి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీసీ ఫెడరేషన్ కులాల సమితి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు చింతల మల్లేశం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో బీసీల కోసం ప్రత్యేక బడ్జెట్ ఇవ్వలేదని ఆరోపించారు. అదేవిధంగా నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బీసీల కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బీసీ 11 కులాల ఫెడరేషన్స్, కార్పొరేషన్లకి పాలక మండలిని నియమించాలని కోరారు. అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, సీసీజీని వెంటనే పునరుద్దరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షులు తోవిటి సదానందచారితో పాటు జిల్లా అధ్యక్షులు చింతల మల్లేశం, రాష్ట్ర ప్రణాళిక సమితి చైర్మన్ అలిరెడ్డి చంద్రమౌళి, రాష్ట్ర కార్యదర్శి కిరణ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు గైని లక్ష్మి, రాష్ట్ర సలహాదారులు రవీందర్ రాజు, కోశాధికారి సంపత్, ఉపాధ్యక్షులు రమేష్, సంయుక్త కార్యదర్శి వెంకటాచారి, పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వం మనకు రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తుంది. కానీ మాకు ఇంతవరకు ఏ న్యాయం చేయట్లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అట్నే ఏబిసిడి వర్గీకరణ చేస్తూ మాకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాను. 11 కులాల ఫెడరేషన్లకు ఒక్కొక్క ఫెడరేషన్కు 500 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మన రిజిస్ట్రేషన్లు కూడా, మా ఫెడరేషన్ రిజిస్ట్రేషన్లు కూడా నిలిపివేసింది. కాబట్టి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్నటకు అవకాశం కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వెంటనే నిధులు మంజూరు చేయాలి. మళ్ళా కలెక్టర్ ద్వారా సంక్షేమ కమిటీ ఏర్పాటు చేయాలి. ఒక్కొక్క ఫెడరేషన్కు ఒక్కొక్క కులం నుంచి 5 సభ్యులతోని కలెక్టర్ ద్వారా సంక్షేమ కమిటీ ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని, బీసీఈడి గారిని కోరుతున్నాము. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క 11 ఫెడరేషన్ కులాలకు సంబంధించిన కార్పొరేషన్లను కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. దరఖాస్తులను తిరస్కరించి ₹1 కూడా ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేదు. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో సొసైటీకి సహకార సొసైటీ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క సొసైటీకి ₹10 లక్షల సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది మేనిఫెస్టోలో స్పష్టంగా. కానీ గత 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆ ఫెడరేషన్ల మీద కానీ, ఆ సొసైటీల మీద కానీ దృష్టి పెట్టడం లేదు. ఈ యొక్క బాధాకరమైన విషయం ప్రభుత్వానికి. అసంపూర్తిగా మిగిలిన రోడ్లని వెంటనే పూర్తి చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకి దిగారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన చేపట్టారు. మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం పోలీసులు నిరసనకారుల్ని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకి తరలించారు. బేగంపేట్ గ్రామం నుండి బెజ్జంకి మండల కేంద్రం వరకు రోడ్డు నిర్మించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి అన్నారు. అన్ని గ్రామాల రోడ్లు అసంపూర్తిగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు 2 ఏళ్లుగా ప్రజలు మొరపెట్టుకుంటున్నా కాలయాపన చేస్తున్నారే తప్ప అభివృద్ధి చేయడం లేదన్నారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ది ఉంటే రోడ్ల పనుల్ని పూర్తి చేయాలని, లేని పక్షంలో నిరసనల్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, చింతకింద శ్రీనివాస్ గుప్తా, కచ్చు రాజయ్య, చింతపల్లి సంజీవరెడ్డి, ముకిసా తిరుపతి రెడ్డి, ఏలా శేఖర్ బాబు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి అభివృద్ధి పైన కార్యాచరణ ప్రకటించి
రోజు రోజు ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఈ పత్తి కూడా ఏ కండిషన్ లేకుండా గతంలో కూడా ఒక ఎకరంకు 12 క్వింటాళ్ళు మళ్ళా 12% తేమ ఉన్నా కానీ హై రేటు 8,100 పెట్టిరు. ఈరోజు 8%కే 8,100 పెడుతుర్రు. అంటే 4% తక్కువ చేసి 7 క్వింటాలకే పర్మిట్ చేసింది. ఇటువంటి ప్రభుత్వము మాకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపుతూ మేము ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుండో, మేము ప్రతిపక్షం తరఫున ప్రజల తరఫున మాట్లాడే సత్తా మాకు ఉంది కానీ మేము మాట్లాడద్దా, మీకు మీ ప్రజల తరఫున మీకు తెలియజేద్దా అని మేము తెలియజేసుకుంటున్నాను. మీరు ఈ ధర్నాలు కానీ రాష్ట్ర రూపాలు కానీ మనం ఎంత ఆపే ప్రసక్తి లేము. ఈ ఉద్యమాలన్నీ ఎన్నో చూసిన వాళ్ళమే కాబట్టి మేము ప్రజల తరఫున పోరాడే తీరుతామని తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే బండి సంజయ్ సైకిళ్లు పంపిణీ చేస్తున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ అన్నారు. గన్నేరువరం మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకి సైకిళ్లని అందజేశారు. ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, ఎంఈఓ రామయ్య, ఎంపీఓ శ్రీనివాస్, హెచ్ఎం కొత్తపల్లి శారద, బీజేపీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి హాజరయ్యారు. బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి మోదీ కానుక ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్నాడి రాజిరెడ్డి, సొల్లు అజయ్ వర్మ, ఏలేటి చంద్రారెడ్డి, గుండ్రెడ్డి మల్లారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు సైకిల్స్ ప్రొడ్యూస్ చేసి మాకు మళ్ళీ తర్వాత మా స్కాలర్షిప్ ఎగ్జామ్ ఫీ కూడా కట్టారు. థ్యాంక్ యూ సో మచ్. కరీంనగర్ నుండి శబరిమల మహాపాదయాత్ర ఉత్సాహంగా సాగుతుంది. గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర 40వ రోజుకు చేరింది. ఉదయం తమిళనాడులోని ఆడిపెట్టికొట్టి నుండి బయలుదేరి తాడికంబం గ్రామానికి స్వాములు చేరుకున్నారు. అక్కడ కరీంనగర్ కు చెందిన గోజర్ల సత్యనారాయణ రెడ్డి, శరత్ కుమార్ రెడ్డి, శృతి షియానా, శ్రీవిక, మల్లమ్మ కుటుంబ సభ్యులతో పాటు కరీంనగర్ రాఘవేంద్ర హాస్పిటల్ సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తిరిగి సాయంకాలం తాడికంబంలో కరీంనగర్ కు చెందిన రాచమల్ల ప్రసాద్, అనిత, పల్లె శ్రీనివాస్, అపర్ణ, ఆంజనేయులు, శివరంజని సాయంతో స్వాములకి అల్పాహారం అందజేశారు. తిరిగి శుక్రవారం రోజున లక్ష్మణపల్లికి చేరుకోనున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో రాజీవ్ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకుగాను ఎల్ఎండి పోలీసులు తగు చర్యలు చేపట్టారు. ఎల్ఎండి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్గునూరు నుండి నుస్తులాపూర్ వరకు యూటర్న్ వద్ద భారీ జంక్షన్ ఉన్న ప్రదేశంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నట్లుగానే కనిపించేలా ట్రాఫిక్ కానిస్టేబుల్ ని పోలి ఉండే బొమ్మల్ని తయారు చేసి ఏర్పాటు చేశారు. వాహనదారులు దూరం నుండి చూస్తే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నట్లుగానే బొమ్మలు కనిపిస్తున్నాయి. అలాగే అల్గునూరు నుండి రేణిగుండ వరకు ఉన్న యూటర్న్ల వద్ద ట్రాఫిక్ బారికేడ్లను రూపొందించారు. యూటర్న్ల వద్ద రోడ్డుకి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సిపి గౌసాలం ఆదేశాల మేరకి ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా 6 ట్రాఫిక్ కానిస్టేబుళ్ల బొమ్మల్ని ఏర్పాటు చేశామని ఎస్ఐ కదిరి శ్రీకాంత్ తెలిపారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. చాలా మంది కూడా చనిపోవడం జరుగుతుంది. దీనికి కారణం మెయిన్గా అతివేగం. మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ జంక్షన్లో కావచ్చు, యూటర్న్ల దగ్గర కావచ్చు, అతివేగం వల్ల తర్వాత రోడ్డు క్రాస్ చేస్తున్న సందర్భంలో చాలా మంది కూడా చనిపోతూ ఉన్నారు. వాటిని కంట్రోల్ చేయాలని, స్పీడ్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా పోలీస్ తరఫున 30 స్టాపర్లని ఆల్ జంక్షన్స్ దగ్గర, తర్వాత ఆల్ యూటర్న్స్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా స్పీడ్ని ఎప్పుడు పోలీసు ఎప్పుడైనా పోలీసు ఉంటే
స్పీడ్ అనేది కంట్రోల్ తగ్గుతుంది. ఇప్పుడు కూడా అతివేగం కాకుండా నెమ్మదిగా వెళ్ళడం, ఇంటికి సురక్షితంగా పోవడం ఇలాంటివి చూసుకొని మనం నెమ్మదిగా పోవడంతో మన ఫ్యామిలీ కూడా, ఎందుకంటే ఇంటి దగ్గర మన ఫ్యామిలీ కూడా ఎంతో వెయిట్ చేస్తుంటారు కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళేసి మనం ఈ రోడ్డు నివారణలో భాగంగా, ప్రమాదాల్లో భాగంగా మన వంతుగా బాధ్యత వహించాలి. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో రాణించిన పలువురికి జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అవార్డులు, బహుమతుల్ని ప్రదానం చేశారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన ఆలయాలని కొనియాడారు. ఎందరికో ఈ గ్రంథాలయాలు ఉపయోగపడతాయని చెప్పారు. విద్యార్థి జీవితంలో వెలుగు నింపే నిలయం గ్రంథాలయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సరిత, అధికారులు, విద్యార్థులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు. గత నెలతో నేను ఇక్కడ బాధ్యతలు తీసుకొని సంవత్సరం కావడం జరిగింది. రాబోయే కాలంలో లైబ్రరీ తరపున ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయవచ్చు. కోచింగ్ సెంటర్లు అయినా కూడా, బుక్స్ అయినా కూడా, ఏవైనా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా లైబ్రరీ ద్వారా మేము అందిస్తాం. అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి మండలాల వారీగా 11 లైబ్రరీలు కూడా ఉండడం జరిగింది. విలేజ్ లైబ్రరీని కూడా రానున్న రోజుల్లో రీడింగ్ సెంటర్స్ని కూడా ఓపెన్ చేస్తున్నాం, పెద్ద విలేజ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ. కాబట్టి ఇక్కడ ఈ యొక్క లైబ్రరీస్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఎవరైనా కూడా ఈ ప్రభుత్వం కూడా, ప్రజలు కూడా పన్నుల లైబ్రరీ చేసే రూపేణా ఎంతోమంది పన్నులు చెల్లిస్తున్నారు. కాబట్టి మన కోసం ఈ లైబ్రరీ ఉన్నది కాబట్టి ఇలా విజ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే చినిగిన చొక్కైనా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో అని మేధావులు అన్నారు. చినిగిన చొక్కలు తొడుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ఇవాళ మనకు ఎన్నో పుస్తకాలను, ఎంతోమంది మేధావులు రచించిన కాంపిటేటివ్స్ ఎగ్జామ్స్ అన్నింటినీ ప్రిపేర్ చేసి మిమ్మల్ని మేధావులుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, డాక్టర్లుగా తీర్చిదిద్దడం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.